హాయ్ అండి, బంగారు పాపం గంధోత్సవానికి చూద్దాం పదండి. ఇక్కడ బసిరి బీబీని బంగారు పాపం అని పిలుస్తారు. ఇక్కడ హిందువులు ముస్లింలు అంటూ భేదం ఏమీ లేదు, అందరూ కలిసి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. ఇక్కడ అమ్మవారికి 7 అంతస్తుల బిల్డింగ్ ఉండేది అండి. ఇప్పుడు 7వ అంతస్తు పైన గోపురం ఒకటే కనిపిస్తుంది. ఆ గోపురానికే మనం అందరూ ప్రార్థన చేస్తాము. ఇక్కడ పిల్లలు లేని వారు ముడుపు కట్టి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుని ఆ ఉయ్యాలను ఊపితే అమ్మవారు వాళ్ళకి పిల్లల్ని ఇస్తుందని నమ్మకం అండి. ఇక్కడ మనం లోపలికి వెళ్దాం. అమ్మవారికి కరకాజ్యం ప్రసాదంగా పెడతాం. అది కనిపిస్తున్నారు కదా, అక్కడే మనం అమ్మవారిని దండం పెట్టుకుంటాము. చూడండి, జనాలు చాలా మంది వచ్చారు కదా. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి అగరబత్తి స్టాండ్ కనబడుతుంది. మన మనసులో కోరికలను అగరబత్తి వెలిగించి అమ్మవారికి చెప్పుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు ఉంటే అమ్మవారు కంపల్సరిగా ఆ సమస్యలని తొలగిస్తుందని నమ్మకము. అలాగే మన అరిచేతుల్లో అందం ముద్రలు గోడ మీద వేయాలండి. వేస్తే మనం అక్కడికి వచ్చామని అమ్మవారికి చెప్పినట్టుగా. అలాగే ఇక్కడ గులాబీలు వేసి అగరబత్తి వెలిగించి మన మనసులో కోరికలను అమ్మవారికి చెప్పాలి. అమ్మవారికి మన కోరికలను తీరుస్తారు. మా దర్శనం అయిపోయింది అండి, మేము బయటికి వచ్చేస్తాం. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు వస్తారు. 3 days ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు కంపల్సరీ చేసి ఉంచుతారు. అక్కడే పోలీసులు 24 గంటలు డ్యూటీలోనే ఉంటారండి. మా దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మేము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సామాను కొనుక్కుంటున్నాము. మా చెల్లి ఏవో కొంటుంది ఇక్కడ, ఇంటికి కావాల్సినవి ఏవో. మనకైతే బేరం రాదు, మా చెల్లి ఆడుతుంది, ఏవో కొంటుందండి. కొనేసిన తర్వాత కొంచెం ముందుకైతే మా చీకటి అయిపోయింది. ఇక్కడ మేము వచ్చిందే రంగుల రథం తిరగడానికి, బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికి ఎక్కేసామండి. మా ఏం కావాలో అన్నీ కొనేసుకున్నాము. మా తీర్థం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి. వెళ్ళే దారిలో మాకు అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు కనిపిస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. అక్కడ కొంచెంసేపు కూర్చుని మేము ఏమేమి కొనుక్కున్నామో అవి కూడా పనిచేసుకుంటున్నాం. మేము ఏమేమి కొనుక్కున్నామో అవి కూడా మీరు చూడండి. మేము ముగ్గురం, నేను, చెల్లి, కీర్తమ్మ ముగ్గురు కొనుక్కున్నాము. ఏమేమి కొనుక్కున్నామో అక్కడే మా చెల్లి పనిచేస్తుంది. క్లిప్లు ఏదో కొన్నది, తర్వాత చేతికి పెట్టుకుని బ్రాస్లెట్లు ఏదో కొన్నది. మీరే చూడండి. బాగుంటే నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూడండి.